లంకలో రాజ్య పరిపాలన చేయాలని చెప్పేసి వెళ్ళమని చెప్పాడు. నువ్వు లేదు నేను చేయలేనసరికి అప్పుడు శ్రీరామచంద్రుడు తన గృహంలో ఉన్న అచ్చాస్వరూపం రంగనాథుడు పూజించిన అంటే రామచంద్రుడు పూజించిన అచ్చాస్వరూపాన్ని విభీషణుడికి ఇస్తే విభీషణుడు అది తీసుకొని వెళ్తున్నాడంట. ఇంకా ధైర్యం వచ్చేసింది విభీషణుడికి. వెళ్తూ అంటే ఉభయ కావేరుల మధ్య వెళ్ళేసరికి ఆ లంక అంతా రక్తమత్తం అయిపోయింది. అంటే అందరూ చనిపోయారు కదా, రక్తశిఖం అయిపోయింది అనమాట. ఇక్కడ ప్రతిష్ట ఇష్టం లేక విభీషణుడికి ఆ ఉభయ కావేరుల మధ్య అక్కడ నివాసం చేస్తే దాన్నే శ్రీరంగ క్షేత్రంగా మారిపోయింది. కాబట్టి మన జీవితంలో 108 దివ్య దేశాల్లో మొట్టమొదటి దివ్య దేశము శ్రీరంగ క్షేత్రము. తప్పకుండా దర్శించవలసిన దివ్య దేశం శ్రీరంగ క్షేత్రం. తప్పకుండా ఒకసారి వెళ్ళండి, స్వామిని దర్శించుకోండి. ఈ కలియుగంలో మనం ఎటువంటి ఇబ్బంది పడకూడదని చెప్పేసి తాను వ్రతం ఆచరించి అత్యాస్వరూపాలైన స్వామిని వివాహమాడింది. అది ఇంతగా నిదర్శనం ఏం కావాలి? నేను వెళ్తే నాకు జరుగుతుందా లేదా అని అనుమానం లేకుండా వెళ్ళి కనుక స్వామిని దర్శించుకొని మీ మనసులో కోరికలు చెప్పుకుంటే స్వామి తప్పకుండా నెరవేరుస్తారు. అందుకు ఉదాహరణ మన గోదావరి భూదానం చేశాం. తర్వాత ఇక సాలగ్రామ దానం చేద్దాం. మమ కళ్యాణ సమయేన సాలగ్రామ సాలగ్రామ దానం చేశాము. ఇక చివరగా సుమన దానం చేద్దాం. పలక శ్రీ గోదారంగాడ కళ్యాణ సమయేన